బీసీ బడ్జెట్లో బీసీ వాటా దాని మాయామర్మం సదస్సులో పాల్గొంటున్నటువంటి సభాధ్యక్షులు వీరన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సూత్రధారి ఐఏఎస్ మాజీ చిరంజీవులు గారికి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, ఆ తర్వాత బాలగోని బాలరాజు గౌడ్ విశిష్ట అతిథి గారికి, వారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు, ఇంకా ఐలి వెంకన్న గారికి, దుర్గయ్య గారికి, విజయ్ గారికి, సోదరి దాసోజు లలిత గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్న మీ అందరికీ జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం. వారు ఐఏఎస్ ఆఫీసర్గా బడ్జెట్లో బీసీ వాటా అని నామకరణం చేస్తున్న క్రమంలో వారు కలెక్టర్ గారు చేశారు, చాలా పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి బీసీ బడ్జెట్లో వాటా అని నామకరణం చేస్తే దానికి మాయామర్మం అనే పదాలని యాడ్ చేయండి సార్ అని చెప్పాను అని వారిని రిక్వెస్ట్ చేస్తే వారు అనుమతించారు నాకు. ఎస్, బీసీ బడ్జెట్లో బీసీ వాటా మాయామర్మం. మాయ అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టు. మాయాబజార్ సినిమాలో దుర్యోధనుడు కొలనులోకి వచ్చినప్పుడు అది కొలను ఉందనుకొని ఆ విధంగా వస్త్రాన్ని, ఇలా మాయామర్మంలాగా ఉంది ఈ బడ్జెట్. కాబట్టి మాయని మర్మాన్ని ఛేదించి పగలతీరి దాని లెక్కలనే ఇరుస్తూ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి బయలుదేరాడు కలెక్టర్ చిరంజీవి గారు. ఎవరూ ముందుకు రాని తరుణంలో సాంప్రదాయ బీసీ సంఘాలపై సమరం, అగ్రవర్ణాలపై సమరం. ఈ సమరంలో ఇంత పెద్ద సదస్సుని నిర్మాణం చేసి ఈ సదస్సులో తేల్చుకొని పోవాల్సిందే ఇక్కడి నుంచి అని. ఇక్కడ విషయం ఏంటంటే, మనం అందరం ఒక యజమాని దగ్గరికి పోయి మాకేమైనా ఇస్తారా అని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఈ మాటకి చోటు లేదే. ప్రజాస్వామ్యంలో ఒక యజమాని దగ్గరికి పోయి అయ్యా మా బ్రతుకులకి, మా జీవితానికి మీరు ఏదైనా సహాయం చేస్తారా అని అడగడము రాజ్యాంగానికి ముందు జరిగింది. కానీ భారత రాజ్యాంగం మొన్న జనవరి 26 నుండి అమలైన తర్వాత యజమాని దగ్గర అడగడం అనేది ఉండకూడదు. ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక స్టేట్లో కొద్దిగా కానీ సార్ ఏమనుకోకుండా ఒక 2 నిమిషాలు చక్కగా ఒక 2 minutes ఒక రాజ్యంలో ఒక బడ్జెట్లో, ఒక రాజ్య బడ్జెట్లో ఎప్పుడు వాటా వస్తుంది అంటే రిప్రజెంటేషన్. రాజ్యంలో నీ ప్రాతినిధ్యం లేనప్పుడు నీకు ఎందుకు ఇస్తాడు వాటా? ఫండమెంటల్ బేసిక్ పాయింట్. నీ ప్రాతినిధ్యం లేకుండా నీకు బడ్జెట్లో వాటా ఎట్లా ఉంటుంది? ఉండడానికే వీల్లేదు కదా. రాజ్యంలో వాటాదారుడివి కాదు నువ్వు,
భాగస్వామివి కాదు, ప్రతినిధివి కాదు, రాజ్యము నీది కాదు, రాజ్యానికి యజమానివి కాదు, ఎవరివి కాదు. వ్యవసాయం అంతా పంటలు పండించిన తర్వాత పంటలన్నీ భూస్వామి ఇంటికి తరలిపోతుంటే రకరకాల వ్యక్తులు వస్తుంటారు అక్కడికి ఆ గింజల కోసం. అనేక మంది ఆ గింజల ధాన్యాన్ని అడగడానికి వస్తారు. కానీ ఆ ధాన్యం బయటికి రావడానికి ఎంతో మంది శ్రమిస్తారు, తమ రక్త మాంసాలని కరగదీసి. మరి ఎంతో మంది రక్త మాంసాల కరగదీసిన వాడికి అక్కడ ఇక్కడ వాటా లేదు. ఎందుకంటే అసలు ఆ భూమిలో వాటాదారుడే కాదు. అడుగుతున్నప్పుడు యజమాని ఇయ్యడు. నువ్వు ముందే తెలంగాణ రాజ్యంలో వాటాదారుడు అయి ఉంటే, తెలంగాణ రాజ్యంలో నువ్వు భాగస్వామి అయి ఉంటే, నీ భాగం నీకు రాసి పెట్టి గౌన్ల ఆయనకి ఎంత బడ్జెట్, శాఖల ఆయనకి ఎంత బడ్జెట్, పద్మశాల ఆయనకి ఎంత బడ్జెట్, నోబాడిక్ ట్రైబ్స్కి ఎంత బడ్జెట్ అని 112 కులాలు కాదు 200 కులాలకి సమాన వాటా మనం భాగస్వాములం అయితే మన ఇంటికి నడిచొచ్చేది బడ్జెట్. నువ్వు వాటాదారుడు కాదు కదా, నువ్వు వాటాదారుడు కాదు. తమిళనాడు రాష్ట్రంలో అక్కడ రాజ్యంలో అణగారిన కులాలు వాటాదారులు కాబట్టి, అక్కడ రాజ్యంలో అణగారిన కులాలు భాగస్వాములు కాబట్టి, అక్కడ రాజ్యంలో అణగారిన కులాలే ప్రభువులు కాబట్టి ఆ బడ్జెట్ వాటాని సమానంగా పంచుకునే అవకాశం ఉంది. అట్లా పంచుకుంటున్నారు కూడా. అందుకనే మన దేశంలో ఏ పని చేసినా అందులో వర్ణం కులం ఎంటర్ అయింది. ఎంటర్ కాక తప్పదు. నిన్న కేంద్ర బడ్జెట్ అది వర్ణ బడ్జెట్. రేపు పెట్టబోయే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కుల బడ్జెట్. అది వర్ణ బడ్జెట్, ఇది కుల బడ్జెట్. పంజాబ్లో ఉన్నటువంటి జాట్ రైతులకు ఎంత బడ్జెట్, బీహార్లో ఉన్న భూమిహార్లకి ఎంత బడ్జెట్ అని ఢిల్లీ క్షేత్రంలో ఉన్న పాలక అగ్ర కులాలు, పాలక బ్యూరోక్రాట్స్ బడ్జెట్ వస్తదనంగా ఎన్నో నెలలకు ముందుగానే కసరత్తు చేసుకొని భాగాలన్నీ పంచుకుంటారు. అది తెల్లారి పేపర్కి వస్తున్నప్పుడు సామాన్యులో మనం చూస్తాం, ఇందులో మాకేముంది, ఎక్కడ రాసింది. భాగాలన్నీ రాజ్య భాగస్వాములు, ఆ భాగస్వాములైన అగ్రకులాలు, బ్యూరోక్రాట్స్ అందరూ కలిసి ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ని అందరూ పంచుకుంటారు. అది మీడియాలోకి వచ్చినాక మా ఎస్సీ ఎస్టీలకి ఏముంది, మా బీసీలకి ఏముంది ఇందులో అని మనం పేపర్ను చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే 2 విషయాలు. రాజ్యం వచ్చిందాకా బడ్జెట్ రాదా అంటే 2 విషయాలు. రాజ్యం వచ్చేదాకా బడ్జెట్ కాదు, రాజ్యం రాకముందు కూడా బడ్జెట్ వస్తుంది. సాంప్రదాయ అగ్రకుల పార్టీల నీడలో లేని బీసీ ఎస్సీ ఎస్టీలు స్వతంత్రంగా రాజ్యంపై నికార్సైన యుద్ధం చేస్తే నీ బడ్జెట్ నీకు వస్తుంది. ఆ యుద్ధం జరుగుతుందా తెలంగాణ? జరగడం. ఆ యుద్ధము లేదు, రాజ్యము లేదు. యుద్ధం లేకపోయా, రాజ్యం లేకపోయా. యాడ్ నుంచి వస్తుంది నీ వాటా? ఎక్కడి నుంచి రావాలా వాటా? తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మన అన్ని కులాలు పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారథి అయిన చంద్రశేఖరరావు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒడ్డెర వాళ్ళకి ఏ బడ్జెట్ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పద్మశాలిలకి ఏ బడ్జెట్ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాకలి మంగళకి ఏ బడ్జెట్ లేదు. ప్రత్యేక రాష్ట్రం వస్తే అణగారిన కులాలైన 90% ఉన్నటువంటి అణగారిన కులాలకి
బడ్జెట్ మొత్తం 90% మీకు కేటాయిస్తాను అని వాగ్దానం ఏమైనా ఇచ్చిందా మనకి? మరి ఇయ్యకపోయినా నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నావు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సాధించినప్పుడు మన అణగారిన కులాలందరికీ ఉమ్మడి రాష్ట్రంలో మీకు బడ్జెట్ లేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే 90% బడ్జెట్ అణగారిన కులాలకే అని ఎక్కడైనా మాట్లాడిందా? మరి మాట్లాడకపోయినా శివాలయం కూగినవు తెలంగాణ కోసం. ఎలాంటి ఒప్పందం లేదు అణగారిన కులాలకి తెలంగాణ రాష్ట్ర సాధకులకి మధ్య. ఏ ఒప్పందం లేకపోయినా వ్యవసాయం చేసేటప్పుడు భూస్వామికి లేదా రైతుకి ఆ వ్యవసాయంలో పనిచేసే పశువులకి మధ్య కూడా ఏ ఒప్పందం లేదు. వ్యవసాయం పుట్లకు పుట్లు వందల వేల బస్తాలు లక్షల బస్తాలు కూడా మార్కెట్కి పోయి ట్రాక్టర్లలో పైసలు తీసుకొని వస్తారు. అక్కడ వ్యవసాయంలో పనిచేసిన పశువులకి రైతుకి ఎలాంటి అగ్రిమెంట్ లేదు, మా వాటా ఎంత. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం కూడా అంతే, మనకు కూడా వాటాలో ఏమి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధకుడికి ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలకి మధ్య ఏ ఒప్పందము లేదు. ఏ ఒప్పందము లేకపోయినా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలనుకున్నాడు పాపం మనోడు. ఏ ఒప్పందం లేదు, నీకు అగ్రిమెంట్ ఏది? తెలంగాణ రాష్ట్రం వస్తే వడ్డెర వాళ్ళని అసెంబ్లీలో ఒక 5 ఎమ్మెల్యేలు చేస్తాను అనే ఒప్పందం ఉండి ఉన్నట్లయితే, ప్రతి కులము తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి కులము అందులో ప్రతినిధులుగా ఉండి ఉన్నట్లయితే, రాష్ట్ర బడ్జెట్ రచించేటప్పుడు అన్ని కులాల వాటాని ముందుగానే రాసుకొని ఆ వాటాని పొంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో లక్షల కోట్లు మన బీసీ ఎస్సీ ఎస్టీలు పంచుకునేవాళ్ళు. నీ ప్రతినిధే లేడు రాష్ట్ర బడ్జెట్ రాసే దగ్గర. నీ ప్రతినిధి లేడు, వడ్డరాయన లేడు, మేదరాయన లేడు, కుమ్మరాయన లేడు, చాకరాయన లేడు, నీ ప్రతినిధులే లేడా? మరి అక్కడ పంచేటప్పుడు మనిషి అనేవాడు లేనప్పుడు నీకు బడ్జెట్ ఆయన నుంచి వస్తుంది. లోపట మనిషి లేడు, బయట యుద్ధం చేసేవాడు లేడు. లోపట మనిషి లేడు, బయట యుద్ధం చేసేవాడు లేడు. ఇప్పుడు బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగింది? అందుకనే దేశంలో రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయాలన్నా అందులో వర్ణం కులం ఉంటుంది, ఉండి తీరాల్సిందే. కాబట్టి తెలంగాణ ఈ బడ్జెట్లో ఈ చర్చ ఇక్కడ దాకా ఆగడానికి వీలు. బడ్జెట్ లేకపోవడం అంటే అర్థం, బడ్జెట్ ఇవ్వకపోవడము అంటే అర్థం అణగారిన కులాలని రేవంత్ రెడ్డి హత్య చేయడంతో సమానము అని అర్థం, మనల్ని చంపడం అని అర్థం. బడ్జెట్ ఇవ్వట్లేదు అంటే హంతకుడు రేవంత్ రెడ్డి, హంతకుడు కేసీఆర్, హంతకుడు పడాలి. ఎందుకు? నీ కడుపులో ఆహారానికి, నీవు తిండి తినడానికి, సమాజంలో మనిషిగా గౌరవించబడడానికి, నీ బట్టకి, నీ తిండికి, నీ మానవ హక్కులకి ఏమి ఇవ్వకపోవడం అంటే నిన్ను చంపడమే. మరి అలాంటి రాజ్యంలో, స్టేట్లో నీ పాత్ర ఇది డెమోక్రటీ, ఇది గణతంత్ర రిపబ్లిక్ స్టేట్, స్టేట్ వర్సెస్ సిటిజన్. ఈ పౌరుడి సంగతి ఏంటి? ఈ పౌరుడికి స్టేట్కి మధ్య ఆ పౌరుడికి సంబంధించిన ఆ బాధిత వర్గ ప్రతినిధి రిప్రజెంటేటివ్ ఏడి రాజ్యంలో? ఆ రాజ్యంలో రిప్రజెంటేటివ్ లేనంత కాలం నీకు బడ్జెట్ ఉండదు. బయట యుద్ధం చేసే వీరుడు లేనంత వరకు నీకు బడ్జెట్ ఉండదు. ఎందుకంటే రాజ్యమే బీసీ నాయకుల్ని సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి. రాజ్యం బీసీ నాయకులను సృష్టిస్తుంది, రాజ్యం ఎస్సీ నాయకులు సృష్టిస్తుంది, రాజ్యం ఎస్టీ నాయకుల్ని సృష్టిస్తుంది. అది రాజ్యం యొక్క ధర్మం. అందుకని ఇక్కడి నుంచి మనం బడ్జెట్లో బీసీ అంటే అక్కడ బీసీ అనే అర్థం, బీసీ ఒక్కటేనే కాదు దాని అర్థం, బ్యాక్వర్డ్ క్లాస్ అణగారిన కులాల అందరి బడ్జెట్ గురించి మాట్లాడు. ఈ అణగారిన కులాల బడ్జెట్ విషయంలో ఒక పోరాట రూపాన్ని తయారు చేద్దాం. ఈ పోరాట రూపాన్ని తయారు చేసి ఆ పోరాటంలో
ఇన్ని డిమాండ్లు పెట్టి ఈ డిమాండ్ల సబ్జెక్టుని పెట్టి ఆ డిమాండ్లతోటి అది అయ్యే వరకు ప్రకటించే వరకు ఒక నిరంతర సుదీర్ఘ దశల వారి ఒక పోరాట రూపాన్ని తయారు చేయాలి. అది రేవంత్ రెడ్డి నెక్ మీద పెట్టాలి. పాపం అతడు బడ్జెట్ పైసా ఇవ్వకుండా నాయకుడు కావడం ఎట్లా అని ట్రైనింగ్కి పోయాడు. బడ్జెట్ ఇవ్వకుండా నాయకుడు కావడం ఎట్లా? ఎంత దుర్మార్గం ఇది! అంటే ఒక్క పైసా విధించకుండా నాయకుడు ఎట్లయితాడు? అంటే నాయకుడని నమ్మే జనం ఉన్నారు కాబట్టి, నాయకుడని నమ్మే జనం మన దగ్గర ఉన్నారు కాబట్టి, అందుకనే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో దీని అధిపతి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మన ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, ముఖ్యంగా మన అణగారిన వర్గాలు మన బడ్జెట్ ఎంత రావాలో ఈ ఈ ఈ లెక్కల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం బడ్జెట్ పెరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో 37 రిజర్వేషన్స్ పోయి బీసీలకి, తెలంగాణ వచ్చాక అది 18 అయింది. ఏమిటి తెలంగాణ రాష్ట్రం మనకి ఇచ్చింది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ఏది? బడ్జెట్ లేదు. దేశాన్ని అభివృద్ధి చేస్తామని అగ్రకులాలు అందులోకి వెళ్ళిపోతారు. అంటే దేశ అభివృద్ధి కార్యక్రమాల లోపటికి ఆ అభివృద్ధిని చేసే పనులని అగ్రకులాలకు ఒప్పచెప్తే వాళ్ళకి బడ్జెట్ వచ్చేస్తుంది. అది కాళేశ్వరం కావచ్చు, రంగారెడ్డి పాలమూరు కావచ్చు, మెట్రో ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, భవన్, ఇది అభివృద్ధి అట. ఈ అభివృద్ధిలో వాళ్ళందరూ బాగుపడతారు. మనకేమో కులాలకి సంక్షేమ బడ్జెట్, మనకేమో కులాల సంక్షేమం. ఈ సంక్షేమ బడ్జెట్ ఈ రాష్ట్రం వచ్చిన తరువాత ఎంతటి అవమానకరమైనటువంటి, ఒక కులానికి కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఒకరిని పెట్టి ఒక ఇన్నోవా కారు అని ముఖాన పడేసి ఆ ఇన్నోవా కారులో పెట్రోల్ కూడా ఒక్కొక్క దగ్గర ముందుగా పోయించి తర్వాత బిల్లు రాసుకోవాలి. అంటే ఒక్కొక్క కులం నుంచి ఒక దళారిని తయారు చేస్తుంది రాజ్యం. ఈ దళారి తన కులాన్ని మొత్తాన్ని రాజ్యానికి తాకట్టు పెట్టాలి. ఇది కాదు అని అంటే ఆ కులం మొత్తం బాగు చేయడానికి, ఆ కులాన్ని మౌలికంగా రాడికల్గా డెవలప్ చేయడానికి, ఆ కమ్యూనిటీని ఏం ఆర్థిక ప్రణాళిక ఉంది రాజ్యం దగ్గర? మాయ చేయడం, ప్రజల్ని మాయ చేయడం. మాయ చేస్తున్నాడా? మాయ పోతున్నాం. మనం మాయపోయే వాళ్ళం కాబట్టి ఆయన మాయ చేస్తున్నాడు. తెలంగాణ రాజ్యంలో భాగస్వామ్యం లేకపోతే, రాజ్యాధికారం మాకు లేదు, రాజ్యంలో భాగస్వామ్యం లేదు, ఏ రంగంలో ప్రాతినిధ్యం లేదు, కనీసం మేము బ్రతకడానికి విద్య, వైద్యం, ఉపాధి చేసుకోవడానికి ఇంత పని, ఇంత భూమి, ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా లేకపోతే మనిషి ఎట్లా బతుకుతాడు? క్యాపిటలిస్టిక్ కంట్రీలు ఉన్నాయి, పెట్టుబడిదారు దేశాలు. వాడు పెట్టుబడిదారే, వాడి ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడిదారు విలన్ అని, నంబర్ 1 అని అమెరికా చూపిస్తున్నాం. అక్కడ కామన్ మ్యాన్కి వైద్యం ఇస్తున్నారు, అక్కడ సామాన్య పౌరుడికి స్కూల్ పెడుతున్నాడు, చేతి నిండా పనిస్తున్నాడు, వైద్యం ఇస్తున్నాడు, స్కూల్ పెడుతున్నాడు. క్యాపిటలిస్టిక్ కంట్రీ అయినా భారతదేశం ఎంత దుర్మార్గమైన దేశం ఇది! ఇక్కడ రాజ్యానికి స్థానం లేదు, రాజ్యంలో భాగస్వామ్యం లేదు, ఒక్కొక్క కులానికి ఒక ప్రతినిధి లేడు, తినడానికి తిండి పెట్టవు, హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు, బడ్జెట్ లేదు, ఏమి లేదు. ఎట్లా బతకాలి ఇప్పుడు? బతకడం ఎట్లా? బతకడం ఎట్లా కాదు, అందుకనే చనిపోతుంది. అందుకనే ఒక స్టేట్ బడ్జెట్ ఇవ్వట్లేదు అని అంటే అది పౌరుల్ని మర్డర్ చేస్తున్న దాంతో సమానం. అందుకని ఒక కోర్టులో, ఇంగ్లాండ్లోనే ఎక్కడో, ఒక పౌరుడు కన్ను చూపు రాలే, కంటి చూపు పోయినందుకు కోర్టు మెట్లెక్కారు. న్యాయమూర్తి ఏమిచ్చాడండి జడ్జిమెంట్? ఈ రాజ్యము ఆ అంధుడికి పౌష్టికాహారం పెట్టలేదు కాబట్టి
కనుచూపు పోయింది. ఆ కళ్ళు పోగొట్టిన వాడు ఆ రాష్ట్రాన్ని పరిపాలించే రాజు కాబట్టి వాడి మీద మర్డర్ కేసు నమోదు చేయమని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి 4 మెతుకులు ఇవ్వలేదు, బడ్జెట్లో వాటా లేదు, స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, పని లేదు, బ్రతకడానికి తిండి తినడానికి ఏమీ లేనప్పుడు 3 కోట్ల మందిలో ప్రతిరోజు మన బంధువుల నుంచి మా ఊరు చచ్చిపోయింది, మా ఊరు చచ్చిపోయింది, మా ఊరు చచ్చిపోయింది అని మరణ వార్తలు వస్తాయి. ఈ మరణ వార్తల వెనక విషాదం ఏంటంటే తిండి లేకపోవడం, పౌష్టికాహారం లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, హాస్పిటల్ లేకపోవడం, కోట్ల మంది మరణం. ఈ మరణానికి కారణం ఈ రాజ్యాన్ని పరిపాలించే పాలకులే కాబట్టి ఈ చావులకి కారకుడు ఎవరో చూడాలి. అందుకని తెలంగాణ రాష్ట్ర సాధకులకు ముందు మనం ఏ ఒప్పందం చేసుకోలేకపోయాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వచ్చినోడితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు కాబట్టి మన ప్రతినిధులు అసెంబ్లీలో లేరు. భారత స్వాతంత్రోద్యమం జరిగినప్పుడు అణగారిన కులాలు ఏ ఒప్పందం చేసుకోలేదు గాంధీతో లేకపోతే. కాబట్టి మొదటి పార్లమెంట్ నుంచి ఇప్పటి వరకు అగ్రకులాలతో నిండిపోయింది పార్లమెంట్. అందులో ప్రతినిధులు ఒప్పందం చేసుకోవడానికి మనిషి ఉంటే కదా మనతో మాట్లాడు, మన తరఫు మనిషి లేదు. కాబట్టి ఒక రాజ్యంలో అణగారిన కులాల అసంఖ్యాకంగా ఉన్న 90% ప్రజల తరఫున ప్రతినిధులు అసెంబ్లీలో లేకపోవడం వల్ల అసెంబ్లీలో ఒక నిమిషాన్న ప్లీజ్ ఏమనుకోవద్దు, మాట్లాడబోకండి. మీరు చూడటానికి చాలా మంచి మనుషుల్లా కనపడతారు. కాబట్టి ప్రతినిధి లేడు కాబట్టి అక్కడ బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే బడ్జెట్కు ముందు వారం రోజుల ముందో, నెల రోజుల ముందో, 2 నెలల ముందో ఎవరెవరు ఎంతెంత బడ్జెట్ తీసుకుపోతున్నారో ఆ తీసుకుపోయే దగ్గర ఒక్కడు మన అణగారిన కులస్తుడు ప్రతినిధి లేడు. కాబట్టి ఆ వాటా మనకు రావాలి. అందుకని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేయండి ఏంటంటే, ఇందాక నొబాడిక్ ట్రైబ్ పెద్ద మనిషి, అయ్యా మా కులాలని గుర్తించండి అయ్యా, మేము బిచ్చగాను, మా కులాలకి ఈ రాజ్యంలో వాటా ఎంత అయ్యా అని మాట్లాడాడు. మేము ఇప్పుడు రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి దగ్గరికి పోతున్నాం. ఆల్రెడీ లెటర్ పంపించాను, పోతున్నాం. ఎందుకు అంటే, అయ్యా గౌరవ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, పేరు నామం వాడచ్చు లేదు, స్పీకర్ గారు ఈ రాష్ట్ర అసెంబ్లీని బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఒక 100, 120, 130 ఉన్నాయి. ఈ 130 మా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకి ఒక్క 2 రోజులు మాక్ అసెంబ్లీని మాకు ఒక్కసారి ఇవ్వండి. అందరం కులాలు అందులో కూర్చొని రాష్ట్ర బడ్జెట్ ఒక్కొక్క కులానికి ఎంత కావాలి, మా కులాలని బాగు చేసుకోవడానికి, మా కులాలు బతికి బట్టగట్టడానికి, మా కులం కూడా తెలంగాణలో గౌరవంగా బతకడానికి, మా కులాన్ని ఎట్లా బాగు చేసుకోవాలో మొత్తం ప్రణాళికలు మాట్లాడుకుంటాం. ఒక్కసారి అసెంబ్లీని 2 రోజులు మాకు ఇవ్వండి. ఎట్లా నడిపించాలి లోపల అనేది మా చిరంజీవి గారు కూర్చొని మనకంతా ట్యూషన్ చెప్పి లోపల తీసుకుపోతాం. ఆ అసెంబ్లీ 2 రోజులు మనకి ఇస్తే ఒడ్డరాయన కూర్చుంటాడు తెలంగాణ అసెంబ్లీలో, గంగపుత్రుడు కూర్చుంటాడు, భూమిపుత్రుడు కూర్చుంటాడు, అడవిపుత్రుడు కూర్చుంటాడు. మా కులం తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నారు, మా గొల్ల కుటుంబాలు, ఇగో మేము బతకడానికి ఇగో మాకు ఈ ప్రణాళిక అని మాట్లాడుకోవడం ద్వారా 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మనం చేసే ఆ తెలంగాణ అసెంబ్లీలో చేసే యుద్ధాన్ని 3 కోట్ల బీసీ ఎస్సీ ఎస్టీలు చూస్తే దాంట్లో నుంచి రాజ్యం పెరుగుతుంది. అలాంటి అసెంబ్లీని ఒక్క 2 days అడుగుదాం. అది అడుగుదాం అసెంబ్లీని. మాకు అసెంబ్లీ పోరగాళ్ళకి ఇస్తారు, ఎవరు స్టూడెంట్లకి అసెంబ్లీ ఎట్లా నిర్వహించాలని ఏదో కాలేజీ పోరగాళ్ళకి ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలకి 2 రోజులు అసెంబ్లీ. స్టూడెంట్ పిల్లలకి వాళ్ళకేం తెలుసు అసెంబ్లీ లోపల ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? బీసీ ఎస్సీ ఎస్టీ రగిలిపోతున్న బీసీ ఎస్సీ ఎస్టీలకి 30-40 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరికీ ఒక్క 2 రోజులు అసెంబ్లీ, 48 గంటల అసెంబ్లీ నడిపిస్తాం నీళ్లు పనిచేసి. ఏం చేయాలో ఎట్లా చేయాలని ఆ ప్రణాళికలు. అప్పుడు మనం 3 కోట్ల మంది ఓహో అసెంబ్లీలో వడ్డరాయ కూర్చొని ఇట్లా మాట్లాడొచ్చా,
బడ్జెట్ని ఇంత వాటా వేసుకొని పోవచ్చా బయటికి? ఒక కుమ్మరాయన బతుకుని మార్చుకోవచ్చా? ఒక యాదవుడి జీవితాన్ని మార్చుకోవచ్చా? ఒక మంగళాయన మార్చుకోవచ్చా అసెంబ్లీలో పోయి? అంటే అసెంబ్లీ అంటే ఇందుకా? భూమి కావాలని మాట్లాడి భూమిని తెచ్చుకోవచ్చా అసెంబ్లీలో? ఒక చాకల బతుకు మార్చడానికి అవసరమైతే 12 లక్షల కోట్ల రూపాయలని తీసుకొని పోవచ్చా? ఇన్ని చేయొచ్చు అసెంబ్లీలో అని అప్పుడు అర్థమైంది. దానికే స్పీకర్ దగ్గరికి పోతున్నాం 2 రోజులు అసెంబ్లీ ఇయ్యమని. అంటే అసెంబ్లీ మాకు అసెంబ్లీ కూడా నువ్వు ఇవ్వట్లేదంటే ఉత్తగా అసెంబ్లీలో పోయి మామూలుగా మాట్లాడొస్తామన్న దానికి కూడా నువ్వు ఒప్పుకోవంటే ఎంత డేంజర్ ఈ గవర్నమెంట్. అందుకని అంతిమంగా ఒక పోరాటాన్ని రూపకల్పన చేద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ అసెంబ్లీ ఈ బడ్జెట్లో రేపు స్టార్ట్ అవుతుంది బడ్జెట్. బీసీ ఎస్సీ ఎస్టీలకి బిచ్చం మెతుకులు ఎట్లా వేయాలనేది ప్రణాళిక కూడా అక్కడి నుంచి హార్వర్డ్ యూనివర్సిటీలో ఆ బాబు పేరు ఏంటండి? రేవంత్ రెడ్డి. ఆ బాబు అక్కడుండే బాబు అంటే చిన్న బాబు కాదు, బాబు అంటే చంద్రబాబు. అట్లా ఆ బాబులు వాళ్ళు అక్కడ కూర్చొని ఈ బిచ్చం మెతుకులు ఎట్లా వేయాలనేది ఒక మంచి అగ్రవర్ణ మేధావైన ఐఏఎస్ ఆఫీసర్ తోటి తయారు చేపిస్తుంది. బిచ్చం మెతుకులు ఎట్లా వేయాలి బీసీఎస్సీ ఇవన్నీ తయారవుతున్నాయి అక్కడ. కాబట్టి ఈ తయారయ్యే లోపే ఈ బడ్జెట్ని ఎంత కేటాయించాలో ఒక సూటిగా బాణం వేసి ఆ బడ్జెట్ని అడిగే ఒక డిమాండ్స్ని పెట్టుకొని ఒక పెద్ద పోరాట రూపాన్ని తయారు చేసుకొని పోరాటం చేద్దాం. తెలంగాణలో చాలా కాలంగా అయ్యా మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారు, అయ్యా మహారాజశ్రీ కలెక్టర్ గారు, తమరు అయ్యా అని మన భుజాల వీపుని ఇట్లా వంగుతుంది అన్నట్టు, బాడీ వంగి కాగితం ఇస్తుంటున్నాం. కాగితం స్ట్రైట్గా నిలబడి ఇట్లా కాగితం ఇచ్చిన వాళ్ళు చూపిస్తారా రాష్ట్రం? ఎవడు ఇస్తున్నాడు ఈ వెన్నుపూసని? నాకు అర్థం కాదు అసలు ఆ ప్రోగ్రామ్ ఎవడు ఇస్తున్నాడు. బాడీని మొత్తం వచ్చి మహారాజశ్రీ లేదు, ఇక మహారాజశ్రీ లేదు. ముఖ్యమంత్రి మీద తెలంగాణ రాష్ట్రంలో స్ట్రైట్గా పోరాడేటువంటి ఒక యుద్ధం మొదలు కావాలి. నిటారుగా నిలువు వెన్నపూస్తూ యుద్ధం స్టార్ట్ చేయాలి. ఈ యుద్ధం మొదలయ్యేది ఎవరి ద్వారా అయింది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది. రాజ్యాధికారమా మన డిమాండ్స్ని పరిష్కరించడమా? చాలా చాలా కన్ఫ్యూజ్ వర్డ్స్. కొంచెం క్లారిటీ తీసుకోండి. రాజ్యమేనా? రాజ్యం కోసం పోరాడేవాడే, రాజ్యాన్ని తేవడానికి పోరాడేవాడే హక్కుల కోసం కూడా రాజీ పడకుండా యుద్ధం చేస్తాడు. ఇది బేసికల్ పాయింట్. రాజ్యం కోసం పోరాడని వాడు రేవంత్ రెడ్డికే రాజ్యం రావాలని, మోడీకే రాజ్యం రావాలని కోరుకునే బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు పోరాటం కూడా చేయడు, వాడు రాజీ పడతాడు. ఎందుకంటే రాజ్యం కోసం పోరాడేవాడికి ఆత్మగౌరవం. అందుకని ఒక పక్కన రాజ్యం కోసం యుద్ధం చేస్తూనే ఈ బడ్జెట్ కోసం, హక్కుల కోసం తెలంగాణలో ఒక నూతన విప్లవం, సామాజిక విప్లవం రావాలి తెలంగాణ రాష్ట్రం. ఆ నూతన విప్లవం, సామాజిక విప్లవం, సోషల్ రెవల్యూషన్, వర్గ పోరాటంలో సమిధులైన వర్గ పోరాటం, భూస్వాముల మీద శ్రామికుల పోరాటం జరిగింది 77. దాన్ని క్యాస్ట్ స్ట్రగుల్గా మార్చాలి, క్లాస్ స్ట్రగుల్ నుంచి. ఎందుకంటే భూస్వాములల్లా సాకలైన భూస్వామి లేడు తెలంగాణలో. భూస్వామి ఎందుకంటారా నువ్వు? అవలాగా? నేను అవలాగా అంటున్నా. భూస్వామి అని ఎందుకు నిర్వచించినావు? ఎందుకు నిర్వచిస్తున్నావు భూస్వామి? అగ్ర కులాలు భూస్వామిలో మంగళాయన లేడు, సాకలాయన లేడు, గొల్లాయన లేడు, గుర్ల కుర్మాయన లేడు, గౌళ్ళాయన లేడు. ఏ సమస్త సబ్బండ కులాలు భూస్వాములు లేరు. అగ్రవర్ణాలు భూస్వాములు. శ్రామిక వర్గాల్లో అగ్రవర్ణాలు లేవు. ఉన్నారు అని చూపిస్తే ఆ ఒక్క పాయింట్ కోసం మొత్తం సూత్రం మార్చాలన్నా? ఉన్నారంటే మా వెనకరా జెండా పట్టుకోనో పనిచేయడానికో, కరెంటు పోలెక్కి ఫ్లెక్సీ కట్టడానికో, చిరంజీవి గారి ఫ్లెక్సీ కట్టడానికి కరెంటు పోలెక్కి చిరంజీవి గారి ఫ్లెక్సీ కట్టు. అట్లా మా వెనక రావాలి పేద అగ్రవర్ణాలు. అందుకని ఈ తెలంగాణలో ఒక న్యూ స్ట్రగుల్ స్టార్ట్ కావాలి, ట్రెడిషనల్ మూమెంట్ కావాలి. అలాంటి దానికి తెరలేపడానికి ఈ కార్యక్రమంలో మనం అందరం కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాం, కొత్తగా ఆలోచిస్తాం.
అవుట్ ఆఫ్ బాక్స్ ఇప్పటిదాకా చేసిన ఆలోచనలు పోరాటాలు ఈ బాక్స్ నుంచి బయటకు వద్దాం, ఈ బడ్జెట్ ఈ విధంగా పోరాడే రూపకల్పన చేయాలని దాంట్లో బీసీఎస్సీ జేఏసీగా మేము సంపూర్ణ మద్దతు కాదు భాగస్వాములు అయి కొట్లాడుతాం పోరాడతాం. మా మద్దతు అని చెప్పిపోతారు, నువ్వు మద్దతు అట మద్దతు ఏందా మద్దతు అందులో పడి సొక్కా పాయింట్ తిప్పుకొని కొట్లాడమంటే మద్దతు అని ఇక నువ్వు పత్తా లేకుండా పోవడమా? మద్దతు లేదు పాడలేదు, భాగస్వాములై కొట్లాడతాం. ఆ విధంగా అందరం ఒక తీర్మానం చేసుకోవాలని మళ్ళీ నాకు సాగు కబురు వచ్చింది సార్. ఒక సాగు కబురు ఇందాక అన్నట్టు బంధువులు సాగు కబుర్లు వచ్చినాయి. ఈ సాగు కబుర్లకు పోవాలి. నేను మీటింగ్ ఆద్యంతం కూర్చునేటువంటి ప్రతి మీటింగ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు సాగు కబురు వచ్చింది. ఈ సాగు కబురు కూడా రాజ్యం చేసిన హత్య, ఎందుకంటే తినలేకనే తెచ్చిండు అక్కడ మనిషి. రాజ్యం చేసిన హత్య కాబట్టి అక్కడికి పోవాల్సి వస్తుందని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు షార్ మహారాజ్ గారికి. వారి పూర్తి ప్రసంగంలో మనకు బడ్జెట్ రాబోయే కారణం